ఓ ఆలయం, దానికింద రహస్య గదుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద నిధి దాగి ఉంది. ఇది కేవలం బంగారం వజ్రాల కథ మాత్రమే కాదు, తరతరాల నమ్మకం, ఒక రాజవంశం దేవుడికి చేసుకున్న అంకితభావం, ఇంకా ఇప్పటికీ వీడని ఒక పెద్ద మిస్ట్రీ. పదండి, పద్మనాభస్వామి ఆలయ అపార నిధి వెనుక ఉన్న అద్భుతమైన కథలోకి వెళ్దాం. అక్షరాలా 1,50,000 కోట్ల రూపాయలు. 2011లో ఆలయంలోని రహస్య గదులు తెరిచినప్పుడు బయటపడిన సంపదకు కట్టిన విలువ ఇది. ఒక్కసారిగా ఈ ఆవిష్కరణతో ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ప్రదేశాల్లో ఒకటిగా నిల్చింది. ఇంతకీ ఈ సంఖ్య వెనుకున్న అసలు కథేంటి? అయితే ఇది కేవలం డబ్బు గురించిన కథ కాదు. ఇది వందల ఏళ్ల చరిత్ర, తరతరాలుగా వస్తున్న విశ్వాసం, ఇంకా ఇప్పటికీ అంతుచిక్కని ఓ రహస్యం. అసలు ఇంతటి అపారమైన నిధిని ఒక ఆలయం అందరి కళ్లముందే ఇన్ని శతాబ్దాలుగా ఎలా దాచిపెట్టగలిగింది? చెప్పలేని సంపద ఉన్న నేలమాళిగ. సరే, మన ప్రయాణం ఇక్కడ నుంచి మొదలవుతుంది అంటే ఇటీవలి చరిత్రలో 2011లో అన్నమాట. ఆ సంవత్సరమే శతాబ్దాలుగా మూసి ఉన్న తలుపులు తెరుచుకున్నాయి. ప్రపంచం ఊహకు కూడా అందని ఒక నిజాన్ని కళ్లారా చూసింది. అంతా ఎలా మొదలైందంటే ఒక న్యాయవాది దాఖలు చేసిన పిటీషన్తో. దాని ఫలితంగా సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక ఆదేశాన్ని ఇచ్చింది. శతాబ్దాలుగా ఎవరూ అడుగుపెట్టని 6 భూగర్భ గదుల్ని అంటే నేలమాళిగలను తెరవాలని చెప్పింది. దీంతో ఆధునిక కాలంలోనే అతిపెద్ద నిధివేట అధికారికంగా మొదలైంది. అలా తెరిచిన 5 గదుల్లోంచి బయటపడింది మామూలు సంపద కాదు. కిలోల కొద్దీ బరువున్న స్వచ్ఛమైన బంగారు విగ్రహాలు, వజ్రాలు పొదిగిన 18 అడుగుల పొడవైన బంగారు గొలుసులు, ఏకంగా రోమన్ సామ్రాజ్యం కాలం నాటి పురాతన నాణేల బస్తాలు, ఇంకా దేవుడికి సమర్పించిన లెక్కలేనన్ని అమూల్యమైన కానుకలు. ఇది నిజంగా ఊహకు అందని సంపద. 5 గదులకే ఈ స్థాయిలో సంపద ఉంటే ఇక 6వ గది, అదే వాల్ట్ బి, ఇప్పటికీ తెరువని ఆ అతిపెద్ద నేలమాడిగలో ఇంకేమి దాగుందో? దాని తలుపులపై ఉన్న నాగసర్పాల వెనక ఏ రహస్యం దాగుంది? ఈ ప్రశ్న ఇప్పటికీ ఓ పెద్ద మిస్టరీనే.